ఇది బయట కొనింది కాదు, మన ఇంట్లోనే చేసిన ఐస్ అనమాట. చూడండి ఎంత స్మూత్గా క్రీమ్గా ఉందో. ఒక్కసారి కట్ చేస్తే ఇలా సాఫ్ట్గా బ్రేక్ అవుతుందన్నమాట. ఇది చాక్లెట్ కాదు, కోకో కూడా అంతకన్నా కాదనమాట. ప్యూర్ కొబ్బరితో చేసిన ఐస్ క్రీమ్ అనమాట. ఇంత క్రీమీగా టేస్టీగా ఉండే ఐస్ మన ఇంట్లోనే 3 ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. అంటే మీరు నమ్ముతారా? చివరి వరకు అయితే చూడండి. ఇది మీరు కంపల్సరిగా ఇంట్లో ట్రై చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమీ లేదు. 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే మన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ప్యూర్ కోకోనట్ అంటే ప్యూర్ కోకోనట్, ఎటువంటిది మీకు అసలు శ్రమే ఉండదు. అంత ఈజీగా మనం ఐస్ చేసుకోవచ్చు. ఇది ఒక్క బయట తీసుకుంటే ఉంది కోకోనట్ ఫ్లేవరు, బాదం రిచ్నెస్, సూపర్ టేస్టీగా అనమాట. పిల్లలకి పెద్దలకి అందరికి ఇష్టమైపోతుంది ఈ ఐస్ క్రీమ్ తిన్నామంటే. మరి ఇంత మంచి ఐస్ని మరి ఎలా చేయాలో మీరు కూడా తెలుసుకుంటారు కదా. లాస్ట్ వరకు అయితే చూడండి. ఏ స్టెప్ను మీరు మిస్ కాకుండా చూసి జాగ్రత్తగా చేసుకుంటే మన ఐస్ అనేది రెడీ అయిపోతుంది. ముందుగా మనం ఒక కొబ్బరిని అయితే తీసుకొని, ఇందులో నేను హాఫ్ కొబ్బరి చిప్ అనే వాడుతున్నానండి. హాఫ్ కొబ్బరి చిప్ తీసుకొని దానికి చక్కగా బ్రేక్ చేసేసుకుందాము. సో ఇది నేను వేరే బౌల్స్లో ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాను కాబట్టి కట్ చేసేసి ఓన్లీ పీసెస్ మాత్రమే తీసుకుంటున్నాను అనమాట. కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేయండి. సో పీసెస్ అనేది మనకి పెంకులు అనేది గుచ్చుకోకుండా జాగ్రత్తగా అయితే మనము తీసేసి ఓన్లీ కొబ్బరి ముక్కలు మాత్రమే తీసుకొని బ్యాక్ సైడ్ ఉన్న పీల్ అంతే తీసేద్దాము. నీట్గా మనము పీసెస్ అయితే కట్ చేసుకుందామండి. కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ పీల్ అనేది కొంచెం జాగ్రత్తగా తీద్దాము. తీసిన తర్వాత వాష్ చేసుకుందామంటే ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. నీట్గా వాష్ చేసుకుందాము. వాష్ చేసుకొని ఇంకా మనం మిక్సీ జార్లో అయితే యాడ్ చేసుకుందాం అనమాట. మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మన దగ్గర ఉన్న ఈ 3 ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో అందరి ఇంట్లో ఉంటాయండి. బాదం మన ఇంట్లోనే ఉంటుంది, కొబ్బరి ఉంటుంది, చక్కెర ఉంటుంది, పాలు ఉంటుంది. సో ఇవన్నీ మన ఇంట్లో ఉండే ఐటమ్సే అనమాట. సో చాలా ఇంత క్రీమీ స్ట్రక్చర్ అనేది మనకి ఈ ప్రతి స్టెప్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ మీరు స్కిప్ చేయొద్దు, ఎందుకంటే అంతా తెలిసిందే కదా, ఇంకా మిక్సీలో బ్లెండ్ చేసేయటమే కదా అని ఉంటుంది. కానీ ఇక్కడ ఒక టిప్ ఉంటుంది. సో అందుకని చెప్పి లాస్ట్ వరకు అయితే చూడండి అనమాట. సో ఇప్పుడు మనము ఒక కప్ ఒక టీ గ్లాస్ అంత మిల్క్ అయితే తీసుకున్నాను నేను. మిల్క్ తీసుకొని దానిలో యాడ్ చేసుకుందాము. అండ్ షుగర్ వచ్చేసి ఒక కప్ ఒక 2-3 టేబుల్ స్పూన్స్, అంతే ఎక్కువ స్వీట్ వద్దు, అందుకని చెప్పి కొంచెం మైల్డ్గా తీసుకుందాం అనమాట. ఇప్పుడు మనం బాదం ఒక 5-6 వేసాను. చక్కెర వేసి బాగా మెత్తగా ఐస్ క్యూబ్స్ వేసి బాగా మెత్తగా, అంటే ఎంత ఫైన్గా అంటే అంత ఫైన్గా మనం మిక్సీ పట్టుకోవాలి. ఎందుకు ఫైన్గా మిక్సీ పట్టుకోవాలంటే ఇక్కడ మనము వాటిని వడపట్టుకోమన్నమాట. అంటే బట్ట పెట్టి వాటర్ కాదు మనకు కావాల్సింది, అంటే కొబ్బరి మిల్క్ కాదు మనకు కావాల్సింది ఏంటంటే కోకోనట్ మొత్తం కావాలి. చూడండి పల్ప్తో యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మనం ఏది యాడ్ చేయట్లేదు. అందుకని ఇక్కడ మీకు క్లియర్గా చెప్పాను కదా, నేను కోకోనట్ పల్ప్తోనే చేస్తున్నానని చెప్పి. సో ఇంకా అడుగు భాగంలో మనమైతే బాదం వేసేసుకొని మనము ఇట్లా ఐస్ క్రీమ్ అయితే చేసుకుందాం అనమాట. ఇప్పుడు మనము స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయిందంటే, అంటే మనకి క్రీమీ స్ట్రక్చర్ అయితే వచ్చేసింది. ఇంక ఏమీ లేదు. పైన కొంచెం బాదం యాడ్ చేసేసుకొని ఇవి మనము పెట్టేసి ఫ్రీజర్లో ఎంత లేదనుకుని ఒక 12 అవర్స్ అయితే మనము ఫ్రీజర్లో అయితే పెట్టేసేయాలన్నమాట. ఓకేనా? ఇది ఆఫ్టర్ 12 అవర్స్ అండి. నేను ఈవినింగ్ చేశాను అనమాట. అంటే ఈవినింగ్ 8కి 9కి అట్లా చేశాను. ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ 10 o'clockకి ఓపెన్ చేస్తున్నాను అనమాట. చూసారు ఇంత మంచిగా మనకి ఫ్రీజ్ అయితే అయిపోయింది. సో ఈ బాక్సులో నుంచి మనము కొంచెం ఒక 5-10 minutes ఒక పక్కన పెట్టేసి ఈజీగా డిమోల్డ్ అయితే చేసేసుకుందాము. ఎంత క్రీమీ ఐస్ క్రీమ్ వస్తుందంటే అంత క్రీమీ ఐస్ క్రీమ్ వస్తుంది. నేను ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. చెప్పాను కదా, చెప్పినట్టుగా ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని దానిలో కొంచెం ఒక వాటర్ పోసేసి ఒక 5 minutes ఉంచేసామంటే మనకి డిమోల్డ్కి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనము హ్యాపీగా డిమోల్డ్ అయితే చేసేసుకుందాము. చూసారు ఎంత చక్కగా మన ఐస్ క్రీమ్ అయితే వచ్చింది. ఒక 5 minutes వదిలేసామంటే మనం జ్యూసీగా ఐస్ క్రీమ్ అయితే తినేయచ్చు. స్లైసెస్లో కట్ చేసుకొని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని కూడా మనం హ్యాపీగా ఐస్ క్రీమ్ అయితే తినొచ్చు. చూసారా ఎంత సింపుల్గా ఒక 5 minutes అయితే ఒరిజినల్ కోకోనట్ ఐస్ క్రీమ్ అండి ఇది. అంటే మనము ఉత్త జ్యూస్, బనానా ఇవేం యాడ్ చేయకుండా మన ఇంట్లో ఉండే వాటితోనే బాదం ఇవన్నీ యాడ్ చేసి మనం ఐస్ క్రీమ్ అయితే చేసుకున్నాము. ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది, మీరు నమ్మరు, అంత బాగుందనమాట. మరి ఈ వీడియో కంపల్సరీగా అయితే మీరు ట్రై చేయండి. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కదా, డిఫరెంట్ రెసిపీస్ అయితే ట్రై చేసి వాళ్ళకి పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అలాగే ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే మెల్ట్ అవ్వకుండానే తొందరగా తినేస్తే ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా ఉంటుంది.